విధంగా ఉన్నాయి. ఇవన్నీ ఏం సేకరిస్తాయి? నీటి నమూనాలు సేకరించారు ఎవరు? థర్మోగ్లాస్, రివర్ లింక్, థర్మామీటర్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెంబర్ 9 సెచీ డిస్క్. దేనికి వాడతారు? సెచీ డిస్క్. ఓహో, మీ నాలెడ్జ్ చూసి నాకు ఇలా ఒకటి ఉంటుంది ప్లేట్, అందులో మొత్తం ఒక సైడ్ లో కలర్ వేస్తారు, దానికి ఆపోజిట్ అదే కలర్ వేస్తారు, బయట వదిలేస్తారు, దీన్ని నీటిలో వదులుతారు. 20 మీటర్స్ వదిలేడు, సెచీ డిస్క్ క్లియర్ గా కనబడుతుంది. అంటే కాంతి 20 మీటర్స్ దూరం వెళ్ళిందా వెళ్ళలేదా? గట్టిగా 50 వదిలేరు, కనబడింది. కాంతి ఎంత దూరం వెళ్ళింది? 50. 100 వదిలేరు, కనబడిందా కనబడలేదా? కనబడింది. అంటే కాంతి ఇక్కడ ఎన్ని మీటర్లు వెళ్ళింది? 100. 101 తర్వాత నాకు కనబడట్లేదు. అంటే కాంతి ఎంత దూరం ప్రయాణించింది? అది. నీటిలో కాంతి ప్రయాణాన్ని తెలిపేటువంటి డిస్క్ పేరేంటి? సెచీ డిస్క్ అంట. నీటిలో కాంతి ప్రవాహమే. చూడు, పైలట్ ట్యూబ్, థర్మోగ్లాస్, రివర్ లింక్, థర్మామీటర్, సెచీ డిస్క్. ఈ 3 బిట్లు అడిగే అవకాశం ఉందా లేదా? పైవన్నీ వెలుగుతుంది, ఏమో రాసుకోవాలి కాబట్టి రాసుకున్నాం. ఇవి బిట్లు అడుగుతారు, మోస్ట్ ఇంపార్టెంట్. ఇదైనా చెప్పి పుణ్యం కట్టుకోండి. లిట్మస్ పేపర్లు ఆమ్లమో క్షారమో గుర్తించడానికి. మైక్రోవేవ్ వేడిగా సైన్స్ ల్యాబ్ అనుకుంటున్నారా? పెద్దాహట్ అనుకుంటున్నారా? ఏడు చేసుకుంటారు. మీ గొప్పదేగా. ఈ రసాయనాలన్నింటి, ఈ పరికరాలన్నింటినీ వాడతాం, రకరకాల పరిసరాల్లో వాడతాం. సూక్ష్మ క్రిములు ఉంటాయి, వాటన్నింటినీ సావగొట్టడానికి వాడేది ఎవరు? మైక్రోవేవ్. కానీ సూక్ష్మజీవి రహితం చేయడానికి వాడేది ఎవరు? మళ్ళీ చెప్తున్నా, ఈ 3 నీటి ప్రవాహమే కానీ వచ్చేది నా సిగ్గిన ఇష్టం. కాంతి ప్రవాహంతో వచ్చేది, నీటి నమూనాలకు వచ్చేది. వెరీ గుడ్. అయితే మీరు 10th క్లాస్ దాకా చదివారా అని అనుకుంటున్నా. అందరూ 10th క్లాస్ చదివారా? చదివారు. పాస్ అయ్యారా? ఏమో డౌట్. ఆ 10th క్లాస్ దాకా ఎక్కడైనా ఇలాంటి చూసారా? చాలా మంది పుస్తకాల్లోనే ఉండిపోయినాయి కదా. అసలు ఇది రావడానికి కారణం ఎవరు అని అడుగుతున్నారు. పాఠశాలలో సుస్థిరాభివృద్ధి గురించి ఏమీ రావడం లేదు అని సుప్రీంకోర్టులో కేసు వేస్తే, సుప్రీంకోర్టు పాఠశాలలో NGCని అనుమతించుకుంది. ఏంటది? NGC మీన్స్ నేషనల్ ప్రోగ్రామ్. అక్కడ దాకా అందరికీ తెలిసిందే. గ్రీన్ కార్ప్స్. ఈ వాడు తెల్ల మొహం వేసి చూస్తున్నారు అని అత్యంత బాధాకరమైన విషయం. పాపం పూలెస్టేట్ లేదు, ఇందులో సిలబస్ లో ఉంది, ఈ బుక్స్ లో లేదు. మీరు డిఈడి బుక్స్ లో ఎక్కడైతే లేదు. వర్తమాన భారతదేశంలో విద్య అనే బుక్ లో తగలబెట్టేది. మరి డిఎస్సి పూలెస్టేట్ అయితే వదిలేయచ్చు, మీరేంటి మరి చదివితే కదా.